ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఎంపిక వెనుక టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి బీజేపీ అధ్యక్షుడి నియామకం వెనుక, ఎంపిక వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటే బీజేపీకి ఇక సొంత అధ్యక్షుల్ని నిర్ణయించుకునే కెపాసిటీ లేదు. కర్ణాటకలో సిద్ధరామయ్య ఉంటాడు, తమిళనాడులో స్టాలిన్ ఉంటాడు, కేరళలో విజయన్ ఉంటాడు. ఇక వేరే పని లేదు బీజేపీకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇతర పార్టీల వల్ల నిర్ణయిస్తారు ఎక్కడైనా. అది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. అయితే చంద్రబాబు నాయుడుతో సమన్వయం చేసుకోగలిగేవారు, చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడేవారు, చంద్రబాబు నాయుడుతో బెటర్ రిలేషన్ లేని వాళ్ళని పెట్టకపోవచ్చు. అది తప్పు కూడా ఏం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కనుక మిగతా పార్టీలతో ఫ్రిక్షన్ ఉండకూడదని కోరుకుంటారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు ఎవరన్నా రాయబారాన్ని పంపాలనుకోండి, ఎవరిని పంపుతారు? రాయబారం గొడవ పెట్టుకున్నాను పంపుతారా? మీకు ఉదాహరణకు రాయబారం పంపాలి, మీకు ఒక వ్యక్తితో మాట్లాడడానికి పంపాలి. ఏదో వివాహ బంధమే కావచ్చు, వ్యాపార బంధమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరిని పంపుతారు వాళ్ళ ఇంటికి? వాళ్ళతో రిలేషన్స్ ఉండి వాళ్ళతో మంచి కెమిస్ట్రీ ఉన్న వాళ్ళని పంపుతారు తప్ప వాళ్ళతో అంతకుముందు తనుకున్న వాళ్ళని పంపుతారు అక్కడికి. ఇది కామన్ సెన్స్ కదా. సో అందువల్ల పాలిటిక్స్లో కూడా కామన్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవీర్రాజుని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ పెట్టారనుకోండి, సోమవీర్రాజు పార్టీ లాయలిస్టు, కమిట్మెంట్ ఉన్నవాడు, అందులో డౌట్ లేదు. కానీ పూర్వ హిస్టరీ ఉంది చంద్రబాబు నాయుడుకు సోమవీర్రాజు గ్యాప్ ఉందని. అయినా కూడా ఆయన ఎమ్మెల్సీ చేశాను. సో అందువల్ల మళ్ళీ తెలుగుదేశంతో ఘర్షణ అనే హిస్టరీ కూడా అవసరం లేదు. భావన ఉన్న వ్యక్తి కాకుండా తెలుగుదేశంతో ఇబ్బంది లేని వ్యక్తినే పెడతారు. ఆయన తెలుగుదేశం మద్దతు కూడా ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు తెలుగుదేశం బీజేపీల సంయుక్త అభ్యర్థిగా కూడా గెలిచాడు. బీజేపీ తెలుగుదేశం మద్దతు కూడా ఇచ్చినప్పుడు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రలో గెలిచినప్పుడు. అందువల్ల మాధవ్ చంద్రబాబు నాయుడు రాజకీయాలతో సంబంధం ఏముంది? నేను ఎలాగైతే రామచంద్రరావు విషయంలో చెప్పానో, ఆ కుటుంబమే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆర్ఎస్ఎస్ పట్ల నిబద్ధత ఉన్న కుటుంబం. చంద్రబాబు నాయుడుతో సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు కోసం మాధవ్ రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మాధవ్ వింటాడని, కేసీఆర్ చెప్పినట్టు రామచంద్రరావు వింటాడంటే పొరపాటు. అలా వింటే బీజేపీలో ఉంటారని కూడా అనుకోను. సో అందువల్ల ఇలాంటి రాజకీయ విమర్శలు కరెక్ట్ కాదు. లెట్ us నాట్ అండర్మైన్ ద న్యూ లీడర్స్. అక్కడ మాధవ్ అయినా ఇక్కడ రామచంద్రరావు అయినా ఆ పార్టీలో కమిట్మెంట్తో, ఆ పార్టీలో ఐడియాలజికల్ లాయల్టీతో ఈ స్థాయికి వచ్చారు. సో మనం వీ షుడ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కానీ శాపనార్థాలు ఎందుకు పెట్టాలి? వాళ్ళు రాజకీయ వ్యాఖ్యలపైన కావాలంటే మనం విమర్శనాత్మకంగా విశ్లేషించవచ్చు. కానీ వారి క్యారెక్టర్ అసాసినేషన్, సో ఆయన ఏదో కేసీఆర్ పెడితే వచ్చాడు, ఈయనేమో చంద్రబాబు నాయుడు పెడితే వచ్చాడు, సో వీళ్ళకు సొంతగా ఏమీ లేదు అని మన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం భావ్యం కాదు కదా. ఈ విషయంలో బండి సంజయ్ కూడా కమెంట్ చేశారు సార్. ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే మీ నిర్ణయం తీసుకుంటామా అని చెప్పేసి బండి సంజయ్ అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ బండి సంజయ్ కూడా అదే విషయం చెప్తూ ఉన్నారు. అంతే కదా, ఎవరైనా అదే విషయం చెప్పాలి కదా. నేను చెప్పిన ప్రిన్సిపల్ అది. బీజేపీలో అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానాన్ని నిర్ణయిస్తుంది. వేరే పార్టీ నాయకులు ఎట్లా నిర్ణయిస్తారు? ఒకటే క్రైటీరియా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు తప్ప తెలుగుదేశంతో జనసేనతో సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం జనసేనలకు ఇబ్బంది లేకుండా ఉండగలిగే నాయకత్వాన్ని బీజేపీ ఎంపిక చేసుకుంటుంది. ఎందుకంటే అంతకు మించి ఇంకా వేరే ఫ్యాక్టర్ తెలుగుదేశం ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు పొత్తు బీజేపీతో కానీ వ్యక్తులతో కాదు కదా. ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడితో సంబంధం ఏంటి? ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షాలతో మాట్లాడుకుంటాడు, జేపీ నడ్డాలతో మాట్లాడుకుంటాడు. పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులతో ఎప్పుడు మాట్లాడాడు. పవన్ కళ్యాణే నాకు జాతీయ నాయకత్వంతోనే సంబంధం అంటాడు తప్ప రాష్ట్ర నాయకత్వంతో ఎప్పుడు పెట్టుకోడు. పవన్ కళ్యాణ్ జాతీయ నాయకత్వంతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ నాయకత్వంతో మాట్లాడుకుంటాడు తప్ప ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎవరు అన్న అంశం చంద్రబాబు నాయుడుకి ఇబ్బందిగా ఉంటుందా?